ఏదైతే చూపించేది? Do you owe the IRS? Maybe it's 5,000, 50,000, or even 500,000. ఇంటికి వస్తే సలాడే కదరా నేను పెట్టింది. మీ ఇన్స్పిరేషన్ వీడు నాకు ఇంట్లో తింటే లేదు బయటికి వెళ్ళి తింటా అంటున్నాడుగా. ముఖమేమో ముద్దుగున్నది, మాటలేమో చాలా ఏమంటారు చెప్పుతోడు కొట్టినట్టున్నాయి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఏం చేయలేదని చెప్పలేక గొంతేసుకొని నా అమ్మాయి ఏదో చేసిందంటే చేసేసినట్టు అవుతుందా? బిడ్డంటే ప్రాణం అమ్మో చచ్చిపోతున్నాడు. బిడ్డంటే ప్రాణం, అంత ప్రాణం ఉంటే తల్లి మీద లేనిపోనా మాటలు. అరే బిడ్డకు మళ్ళీ తల్లికి ఎందుకు లింక్ పెడుతున్నాయి? తల్లి మీ ఇద్దరి మధ్యలోనే కాన్ఫ్లిక్ట్ వేరేది. బిడ్డ ఈజ్ డిఫరెంట్ కదా. బిడ్డని ఇప్పుడు నీ తల్లి వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, సో తల్లి నర్చరింగ్ కానీ తల్లి నీ గర్భంలోకి వచ్చారు కాబట్టి చిన్న పిల్లలకి తల్లి అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రిలేటివ్లీ ఎస్ హీ కెన్ స్టే విత్ యూ, ఓకే, యూ టేక్ కేర్ ఆఫ్ హిమ్, బట్ ద ఫాదర్ కెన్ కమ్ ఎనీ టైమ్ అండ్ హీ కెన్ మీట్ హిస్ కిడ్ ఎనీ టైమ్. లేదు నీ ఉన్న పరిసర ప్రాంతాలకి ఆయన రావడం వల్ల నీకు రక్షణ లేదు, లేకపోతే ఆయన నిన్ను ఫిజికల్గా అటాక్ చేస్తాడు అట్లా ఏమైనా అనిపిస్తే గెట్ ఏ ప్రొటెక్షన్ ఆర్డర్, జడ్జి ద్వారా ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకో. నీ ఉన్న పరిసర ప్రాంతాలకు అతను వచ్చే హక్కు లేదు, వస్తే జైల్లోకి పంపించవచ్చు, తీసుకో. థర్డ్ ప్లేస్లో ఎనీ పబ్లిక్ ప్లేస్, లేకపోతే ఒక నియర్ బై పోలీస్ స్టేషన్ ముందో ఒక పబ్లిక్ రెస్టారెంట్లోనో ఎక్కడన్నా యూ ఎక్స్చేంజ్ ద కిడ్, లేకపోతే ఒక గంట 2 గంటలు ఆడ కలిసి అక్కడ ఉండొచ్చు, పార్క్లో కానీ ఎనీ పబ్లిక్ ప్లేస్. లేదు యూ డోంట్ వాంట్ టు డూ దట్, ఒక హాఫ్ డే అతనికి ఇచ్చేసాయి, ఆ డాడీ దగ్గర హాఫ్ డేనో 1 డేనో ఉంటాడు, తెల్లని మళ్ళీ తెచ్చిస్తాడు. ఎక్స్చేంజ్ ద కిడ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్, ఫైండ్ ఏ మీనింగ్ఫుల్ సొల్యూషన్. నువ్వు బిడ్డని తండ్రికి దూరం చేయడం వల్ల నువ్వు తండ్రి చేసే అన్నిటినీ నువ్వు ఎంత మంచిగా చేసినా ఆ ఫెమినైన్ ఎనర్జీకి మ్యాస్కులైన్ ఎనర్జీకి తేడా ఉంటుంది. అర్థమైందా? శుక్రకణము కావాలి బిడ్డ కావాలంటే నీ లోపల ఉన్న అండము కావాలి. కాబట్టి సో ద మ్యాస్కులైన్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద కిడ్, ద ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ ఫర్ ద కిడ్. అంటే తల్లి యొక్క ఎనర్జీ కావాలి, ఆడ ఎనర్జీ కావాలి, మగ ఎనర్జీ కావాలి. కాబట్టి తల్లి ఎంత మంచిగా పెంచినా ఎన్ని ఫెసిలిటీ ఇచ్చినా తండ్రి యొక్క ప్రేమ ఆప్యాయతలు ఆ యొక్క వైబ్స్ ఎనర్జీ అవి కూడా ఉండాలి బిడ్డకి. కాబట్టి ఇప్పుడు వారం రోజులు నీ దగ్గర ఉంటే 2 రోజులు తండ్రి దగ్గర ఉండని బిడ్డ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? లెట్ హిమ్, అతనికి కూడా బరువు బాధ్యతలు తెలుస్తాయి. ఎందుకు తండ్రిని ఎందుకు 2 రోజులు తీసుకోవాలి? 7 రోజులు ఉంటే 5 రోజులు తల్లి దగ్గర ఉంటే 2 రోజులు తండ్రి దగ్గర ఉండని కొడుకు. ఆయన కొడుకే కదా, చేయని, ఆయన కూడా డైపర్ తీయని, ఆయనకు కూడా బరువు బాధ్యతలు నెత్తి మీద. ఎందుకు తండ్రికి చూపెట్టకుండా ఎందుకు చేస్తావు? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ చెడగొట్టడానికి నీకేం హక్కు ఉంది? నువ్వు ఉన్న పరిసర ప్రాంతాలకు రాడు, నీ అపార్ట్మెంట్ దగ్గర రాడు, థర్డ్ ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసుకోండి బిడ్డని. 4 days నీ దగ్గర ఉంటాడు, 3 days అతని దగ్గర ఉండండి, లేకపోతే 5 days నీ దగ్గర పెట్టుకో, 2 days తండ్రి దగ్గర ఉంచు, లేకపోతే హాఫ్ డే అతన్ని అయ్యి. మేక్ బీ మెచ్యూర్డ్, పెద్ద లెవెల్ ఆలోచించండి బిడ్డ గురించి. ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. నో యూజ్ ఆఫ్ ఫైటింగ్. మీడియాకి ఫైట్ చేస్తే సొల్యూషన్ రాదు. ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్. 5 రోజులు నీ దగ్గర పెట్టుకో, మంచిగా చూసుకో బిడ్డని. 2 రోజులు తండ్రి దగ్గర ఉండని, అతనికి కూడా బరువుల బాధ్యతలు తెలవని. దర్ ఇస్ నథింగ్ రాంగ్. వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ పెరగని. నీకు నీ శరీరం మీద కంట్రోల్ హక్కు ఉంది, కానీ నీ బిడ్డ మీద నీకు 100% నీ ఒక్కదానికి హక్కు లేదు. నీకు 50% మాత్రమే హక్కు ఉంది. 50% ఆయనకు కూడా హక్కు ఉంది తండ్రికి. కాబట్టి ఆయన 50% తీసేసే హక్కు నీకు లేదు. నువ్వు అతన్ని ఆపే హక్కు నీకు లేదు. నీ ఇంటికి వస్తే మళ్ళీ నువ్వేమంటున్నావు? నా మీద దాడి చేయడానికి వచ్చిండు నన్ను అంటే నువ్వేమంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు? షీ టీంని వాడుకొని. షీ టీం అనేది షీకి మాత్రమే, బేబీకి కాదు షీ టీం. కాబట్టి షీ టీం కాదు అని అయ్యని తీసుకుపోయినా సరే బేబీని వాళ్ళ ఇంటి దగ్గర పోకు బ్రదర్. నువ్వు పోలీసు అని తీసుకుపోయి పోలీసు ద్వారానే నీకు బిడ్డను తీసుకుపోయి హాఫ్ డేనో 1 డే నీ దగ్గర ఉంచుకో. ఆమె ఫిజికల్ ఉన్న దగ్గర నువ్వు పోవాల్సిన అవసరం లేదు. పోలీసుని పట్టుకునే నీ బిడ్డను తీసుకోవద్దనే హక్కు ఆమెకి ఏం లేదు. ఆమె పరిసర ప్రాంతాలకు పోతే తలకాయ నొప్పి ఉంది, అగ్రిమెంట్ చేసుకో. నువ్వు కోర్టుకు పోయి నువ్వు డివోర్స్ అది ఫైనల్ కావడానికి టైం పడుతుంది, ఆర్బిట్రేషన్ మీడియేషన్ అవన్నీ ఉంటాయి. కానీ మీన్ వైల్ నువ్వు ఎమర్జెన్సీ ఆర్డర్ తెచ్చుకో. ఏమని?
నా యొక్క జడ్జి ద్వారా తీర్పు ఇప్పించుకో. ఎమర్జెన్సీ ఆర్డర్ కింద ఇస్తారు. విత్ ఇన్ 1 వీక్ ఆర్ 1 డేలో 1 డే 2 డేస్లో కానీ 1 వీక్లో కానీ నీకు జడ్జి ఆర్డర్ ఇస్తాడు, ఇంటరిమ్ ఆర్డర్. ఏమని, యూ కెన్ గెట్ యువర్ కిడ్ ఎనీ టైమ్, యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అంటిల్ డివోర్స్ ఫైనల్ అయ్యేటప్పుడు డివోర్స్లో రాసేదాన్ని బట్టి, మీరు వచ్చిన అగ్రిమెంట్ని బట్టి, లేకపోతే జడ్జి తీర్పుని బట్టి అది ఫైనల్ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఎలాంటిది కోర్టు నుంచి ఆర్డర్ రాలేదు కాబట్టి యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్. కాబట్టి ఆమె ఏ కారణం చూపెట్టి కూడా షీ టీం కాదు అని అయ్యం తెచ్చినా సరే నీకు నీ బిడ్డను కలవకుండా చేసే హక్కు గౌతమి చౌదరికి లేదు. లేనప్పుడు నువ్వు పోతే నీ మీద వేరే కేసులు పెట్టి నా మీద దాడి చేసిండని అబద్ధాలు చెప్పి నిన్ను ఇంకో కేసులు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పోలీసు అనే తీసుకొని పో. యూ హ్యావ్ ఈక్వల్ రైట్స్. అట్లనే పేరెంటింగ్ ఇంకా ఫైనల్ కాలేదు, డిసైడ్ కాలేదు కాబట్టి నీకు 50% నీకు కూడా హక్కు ఉంది. కాబట్టి సగం రోజులు ఆమె దగ్గర ఉంటే సగం రోజులు నీకు కూడా ఉండే హక్కు ఉంది. కాబట్టి నువ్వు సొంతంగా డైరెక్ట్ పోకుండా పోలీసు వాడిని తీసుకొని పోయి నీ బిడ్డను తెచ్చుకో. ఇక అప్పుడు పోలీసు వాడు పోయినాక పోలీసు వాళ్ళ ముందట ఆమె నన్ను కొట్టిండు పీకిండు అని అనలేదు కదా. అర్థమైందా? మీన్ వైల్ నువ్వు ఎమర్జెన్సీ దాని కింద పెట్టుకొని ఆ అప్లికేషన్ జడ్జి ద్వారా ఇంటరిమ్ ఆర్డర్ తెప్పించుకో నీ అటార్నీతో మాట్లాడి. ఏమని, నాకు నా బిడ్డని 5 రోజులు ఆమె దగ్గర ఉండని, అట్లీస్ట్ ఈ డివోర్స్ ఫైనల్ అయ్యేదాకా 2 రోజులు నా బిడ్డ నా దగ్గర ఉంటాడు అనేది ఆర్డర్ తెప్పించుకో కోర్టు ద్వారా. మేము ఒక 3rd ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పు. అలా ఆర్డర్ రాసిచ్చినాక ఆమె పాటించకపోతే ఆమెను తీసుకొని జైల్లో పెడతారు. షీ హాస్ టు ఒబే ద ఆర్డర్. సో నీకు ఉన్న న్యాయవాదికి చట్టాల గురించి అవగాహన లేకపోతే అని తీసేసి మంచిగా పెట్టుకో ఫ్యామిలీ అటార్నీని, ఫ్యామిలీ లాయర్ని. రోడ్ మీదకి వచ్చి మీడియాకి వచ్చి కొట్లాడేది మీరు ఇద్దరు ఎంతవరైనా వేస్ట్. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, ప్రెషియస్ టైం. మీరు ఆ టైంని మీ బాబుకి కేటాయించవచ్చు, మీనింగ్ఫుల్ సొల్యూషన్ పట్టవచ్చు. కాబట్టి మీరు ఇద్దరు మీడియాకి వచ్చి ఆ బాబుకి నష్టం చేస్తున్నారు. ఇద్దరికి ఐఎమ్ రిక్వెస్టింగ్ ధర్మ మహేష్ బ్రదర్ అండ్ గౌతమి చౌదరి గారు, ఫైండ్ ఎ మీనింగ్ఫుల్ సొల్యూషన్ ప్లీజ్. ఓకే, ఆ కిడ్కి ఇద్దరు పేరెంట్స్ యొక్క ప్రేమ కావాలి. గౌతమి చౌదరి ఏ కారణం చూపెట్టి నకరాలు దొబ్బుతా ఆ తండ్రికి బిడ్డను గెలవకుండా చేస్తా అంటే తోలు తీస్తాం. భూమి మీద ఏ జీవికి హక్కు లేదు. ఇప్పుడు ధర్మ మహేష్ కూడా అట్లా చేసిండు అనుకో, బిడ్డను ఎత్తుకుపోయి ఈమె చూపెట్టకుండా చేస్తే మనం ఈమె తరఫున మాట్లాడమా? సేమ్ థింగ్. సో మీ ఇద్దరికి మీ ఇద్దరి పర్సనల్ విషయాల కోసము బిడ్డని బూచిగా చూపెట్టి బిడ్డని తల్లికి గెలవకుండా చేసినా తండ్రికి గెలవకుండా చేసినా ఇద్దరిని అంతం. సింపుల్. ఓకే, కాబట్టి ఒక పెద్ద మనుషుల లెక్క ప్రవర్తించండి. తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకు ఒక వాల్యూ ఉంది భూమి మీద. సో ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ప్రవర్తించండి. ఇంకా కాలేజ్ పొరగాని లెక్క ప్రవర్తించకండి. ఇద్దరికి చెప్తున్నా. అనుకుంటున్నారా? ఇంటికి వస్తే కాండం ప్యాకెట్లు ఇస్తా అనుకుంటున్నారా? సలాడ్లు పెట్టక ఇంట్లో ఏమన్నా పెట్టుకో తల్లి. రేపు నీ కొడుకు పెద్దగానికి ఇవన్నీ వీడియోలు చూస్తే ఏమంటారా? మీ ఇద్దరు నోట్లో ఉంచుతాడు. ఫుడ్ పెట్టరా? ఏంది వాడి డైనింగ్ టేబుల్ ఇక్కడ? వాడు వచ్చి ఇదిగో నీ పెళ్ళం నాదంటే పెళ్ళం వచ్చేసరిలా ఉన్నారు ఈ పిచ్చనా కొడుకులు. వాళ్ళ పెళ్ళాన్ని చూపించి ఇదిగో ఈ పెళ్ళం నాది అనగానే పెళ్ళాన్ని ఇస్తారా? మీరు ఇస్తారా? ప్రజల్ని తిడుతుంది, మనం తిడుతుంది. మనం ఏమన్నాము?